మన భారతదేశంలో రోజు రోజుకి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది చాలా గొప్పగా ముందుకెళ్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఇల్లు ఒకటి నాకు ఉండాలి అనే ఒక కలతో ఉంటాం మనందరం. కాబట్టి దానివల్ల కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్‌గా, పాజిటివ్‌గా ముందుకెళ్తుంది. సో, ఈ క్రమంలో ఆహ్, దీనివల్ల ఏంటంటే సిమెంట్‌కి డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గే అవకాశం లేదు. సిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఏదైనా ఒక కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా తీసుకోవాలి? ఏంటి ప్రొసీజర్ అనేది చూద్దాం. ముందుగా మనం ఏం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలనేది చూద్దాం. ముందుగా జీఎస్టీ లైసెన్స్‌కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ మనకి టిన్ నెంబర్ అనేది అవసరం అవుతుంది. ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నామో ఆ షాప్ యొక్క రెంటల్ లేదా లీజ్ అగ్రీమెంట్ అనేది డాక్యుమెంట్ అనేది కంపెనీకి చూపించాలి. ఓన్ ల్యాండ్ లేదా షాప్ అయితే కనుక దానికి సంబంధించిన జిరాక్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ బిజినెస్ మీరు ఇండివిజువల్‌గా చేస్తే ఓకే. లేదు అంటే పార్ట్నర్‌షిప్‌లో చేస్తున్నట్లయితే పార్ట్నర్‌షిప్ అగ్రీమెంట్ దాని లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ లీగల్ డాక్యుమెంట్ కూడా మన డీలర్‌షిప్ ఎవరికైతే అప్లై చేసుకున్నామో వాళ్ళకి ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేటప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి. దీనివల్ల మనకే సేఫ్టీ అనమాట. సిమెంట్ డీలర్‌షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ 500 నుంచి 1000 బస్తాలకు సంబంధించినటువంటి షాప్ అంటే స్టోరేజ్ కోసం షాప్ కానీ, గోడౌన్ కానీ కంపల్సరీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే మినిమమ్ 1000 స్క్వేర్ ఫీట్ షాప్ కానీ, గోడౌన్ కానీ మనకు అవసరం అవుతుంది. అది కూడా వాటర్ లీకేజ్ చేసుకుండా చూసుకోవాలి. లేదా వర్షాలు లాంటివి పడేటప్పుడు తడికి చెమ్మకి సిమెంట్ అనేది గట్టిగా రాయిలా తయారైపోయి పాడైపోతుంది. దీనివల్ల దారుణమైన నష్టాలు చవిచూస్తారు చాలామంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ కంపెనీ యొక్క డీలర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్‌లోకి వెళ్ళి ఆ కంపెనీ వెబ్సైట్‌లోకి కాంటాక్టర్స్ అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్‌ని మొత్తం మీరు డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఫిల్ చేసి ఇలా మాకు డీలర్‌షిప్ కావాలని కంపెనీ డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. కంపెనీ యొక్క అఫీషియల్ మెయిల్‌కి డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తే 2-3 డేస్‌లో వాళ్ళు కంపల్సరీ రిప్లై ఇస్తారు. కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇలా కావాలి అని దానికేసి డీటెయిల్స్ ఇచ్చిన కంపెనీ యొక్క మార్కెటింగ్ టీం మన కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. మన మండల్ లేదా డివిజన్లో ఉన్నటువంటి రీజనల్ సేల్స్ సంబంధించిన మేనేజరు, ఏరియా సేల్స్ మేనేజరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ చేసైనా సరే మీ డీలర్‌షిప్ సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళు కంపెనీ ప్రొసీజర్ ఏంటి అలా మొత్తం అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి, స్టాక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతీది కూడా వాళ్ళే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏ కంపెనీ అయినా సరే 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అదే కంపెనీకి చెందినటువంటి డీలర్‌షిప్ ఉంటే మాత్రం ఎవరు బియాండ్ ద లిమిట్ డిస్టెన్స్ ఉంటే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దాటితే మాత్రం అదే కంపెనీ డీలర్‌షిప్ ఇచ్చేస్తారు. కాబట్టి దీనివల్ల కాంపిటీషన్ ప్రాబ్లము రాదు, మనకు కూడా ఈజీగా దొరుకుతాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటే కొన్ని కంపెనీలు 30,000 నుంచి 50,000 కూడా తీసుకునే కంపెనీలు, చాలా పెద్ద కంపెనీ అయితే 10 లక్షల వరకు తీసుకునే కూడా ఉన్నాయి. డీలర్‌షిప్ ఎప్పుడైతే మనకు వద్దని క్యాన్సిల్ చేసుకుంటామో అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ మనకు వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారు. ఏ కంపెనీ డీలర్‌షిప్ అయినా సరే మినిమం ఒక 500 సిమెంట్ల బస్తాలు అనేవి ముందుగా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌తో సంబంధం లేకుండా కంపెనీ వైజ్‌గా ఏ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారని నేను అబ్జర్వ్ చేశాను. దాన్ని బట్టి చెప్తాను. అంబుజా సిమెంట్ వాళ్ళు అయితే 50,000 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళు అడుగుతున్నారు సెక్యూరిటీ డిపాజిట్. మినిమం 400 బ్యాంక్స్ అనేవి అంబుజా సిమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఏసీసీ సిమెంట్ అయితే 1,00,000 సెక్యూరిటీ డిపాజిట్, 500 సిమెంట్ బస్తాలు పర్చేస్ చేయాలని చెప్తున్నారు. డిమాండ్ బాగా ఎక్కువ ఉంది మనకి మార్కెట్లో ఎవరిదంటే అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళైతే దాదాపు 2 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతున్నారు. దాదాపు 2,000 బస్తాల వరకు కంపల్సరీ కొనాలని చెప్తున్నారు ముందే. సో ఏ కంపెనీ అయినా సరే ప్రైమ్ లొకేషన్ బాగా రద్దీగా ఉండేటువంటి లొకేషన్ షాప్ పెట్టాలి అంటే కొంచెం లారీ లోడ్ వచ్చి స్టాక్ను దించుకోవడం లేదా లోడు అన్లోడింగ్ చేసుకోవడానికి కాస్త ప్రశాంతంగా వీలుగా ఉండేటువంటి ఏరియాలు మాత్రం మన షాప్ కానీ గోడౌన్ కానీ తీసుకుని కంపెనీకి చూపించాలి. కంపెనీ వాళ్ళు డీలర్‌షిప్ తీసుకునే టైంలో వాళ్ళ ఏరియాకు వచ్చి మొత్తం ఆ ప్లేస్ అది అలా ఉందా లేదా, ఎక్కడ కారిపోకుండా ఉందా, వాటర్ అది ఏదైనా లారీ వచ్చినప్పుడు ఇలా ఉందా లేదా అనేది మొత్తం వాళ్ళు చెక్ చేసుకుని చేస్తారనమాట. మనం గోడౌన్కి వచ్చినటువంటి సిమెంట్ లోడ్ అనేది మనమే దగ్గరుండి లేబర్ని పెట్టి ఛార్జెస్ బేర్ చేసి నిర్మించుకోవాల్సి ఉంటుంది. దింపించుకోవాలి, ఎక్కించుకోవాలి. ప్రాఫిట్స్ ఎట్లా ఉంటే చూద్దాం. ఒక్కో కంపెనీ ఒక్కో పర్సంటేజ్లో ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీలు అంటే 8% నుంచి 12% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఇస్తే, ఇంకొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ నేమ్స్ ఎక్కువ ఉన్న కంపెనీలు యాడ్స్ అవి ప్లే చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 7%, 10% ప్రాఫిట్ మార్జిన్ ఇస్తాయి. ఒక్కోసారి సేల్స్ బట్టి ప్రాఫిట్ మార్జిన్, అలాగే సేల్స్ సీజను, అన్‌సీజన్ ఇట్లా అనేక కాన్సెప్ట్స్‌కి ఇది డిపెండ్ అయి ఉంటదనమాట. పర్సెంటేజ్ పెంచే అవకాశం ఉంటుంది, తగ్గించే అవకాశం ఉంటుంది. ఎట్ని చూసుకున్నా కానీ ఒక సిమెంట్ బ్యాగ్ మీద 15-20 రూపీస్ అనేది ప్రాఫిట్ మనకి ఈజీగా మిగులుతుంది. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే లీస్ట్ తక్కువలో తక్కువ 5 లక్షల్లో మనం ఒక సిమెంట్ డీలర్‌షిప్ తీసుకొచ్చి మాక్సిమం 20 lakhs వరకు కంపెనీకి సంబంధించి అవుతుంది. కంపెనీ రిజెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి మనం డీలర్‌షిప్ కోసం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేయొచ్చు. అలాగనే మనం వదిలేయకుండా వేరే కంపెనీస్ కూడా మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక కంపెనీ యొక్క డీలర్‌షిప్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మార్కెటింగ్ విషయానికి వస్తే పెద్దగా మనం కంగారు పడాల్సిందే లేదు.
కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఎక్కువగా టచ్లో ఉండాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో మనం కాంట్రాక్ట్లో టచ్లో ఉంటే, ఎక్కువ కాంటాక్ట్లో ఉంటే మనకు అక్కడి నుంచి బల్క్లో ఎక్కువ మొత్తంలో సిమెంట్ సంబంధించిన ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో కవర్ చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా మీకు తెలిసిన అందరికీ వీడియో పంపండి.